తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో సాంప్రదాయ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను భక్తులు ఆనందోత్సవాలతో జరుపుకునేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. అనంతరం జూలై 20, 21, 22 తేదీల్లో బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవస్థానంలో కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూలై 20న అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21న శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం, 22న రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 3 రోజుల పాటు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 2న సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు, ఆగస్టు 3న అత్యంత విశిష్టమైన రంగం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 9న హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాసిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరగనున్నాయని, వీటితో పాటు నగరంలోని అన్ని ప్రధాన మహంకాళి ఆలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు, జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు చెప్పారు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం సూచించారు. ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, ట్రాన్స్కో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్, పౌర సరఫరాల శాఖ, టీజీఎస్ఆర్టీసీ, రైల్వే, సమాచార, పౌర సంబంధాల శాఖ, పురావస్తు శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. దేవాలయాల వద్ద క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, భద్రత, ప్రత్యేక బస్సుల నిర్వహణ, పూల అలంకరణలు, విద్యుత్ దీప అలంకరణలు వంటి అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని భక్తులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు పోలీసు, ప్రభుత్వ శాఖల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి భక్తుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సులను నడిపిస్తున్నందున రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రి కోరారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 3,427 దేవాలయాలకు ప్రభుత్వం బోనాల ఉత్సవాల నిమిత్తం 15,45,41,150 రూపాయల నిధులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల సందర్భంగా గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, చిలకలగూడ, కట్టమైసమ్మ, పోచమ్మ, హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయం,
కార్వాన్, దర్బార్ మైసమ్మ, లాల్ దర్వాజా, శ్రీ సింహవాసిని మహంకాళి, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, మీరాలం నుండి శ్రీ మహంకాళి ఆలయాలతో పాటు నగరంలోని దాదాపు 30 ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల అనంతరం పలహారం బండ్ల ఊరేగింపు జరగనుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.